వీడు ఇంకా ఫోన్ చేయలేదని చంబా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? పనవగానే ఫోన్ చేస్తా అన్నాడుగా మనోహరి. ఎందుకంత టెన్షన్ అవుతావు? నా ప్లేస్ లో నువ్వుంటే తెలిసేది. ఒక పక్క పార్తూ నా గతాన్ని తవ్వుతున్నాడు, ఇంకో పక్క అమర్ నేను విడాకులు తీసుకున్న కోర్టుకి లాయర్ని పంపించాడు. 2 గంటల్లో నా హిస్టరీ మొత్తం బయటపడిపోతుంది. మరిందాక అంత ధీమాగా ఉన్నావు, ఇప్పుడు భయపడిపోతున్నావు. ఆ ప్రచండ పని పూర్తి చేస్తే నాకే భయం ఉండదు. పిల్లలకి ఏదైనా అయితే అమర్ మైండ్ డైవర్ట్ అవుతుంది. అమర్ కానీ పార్తు కానీ నా జోలికి రారు. కానీ అలా జరగకపోతే నా స్టోరీకి ఎండ్ కార్డు పడుతుంది. అందుకే ముందే కీడెంచి తర్వాత మేలించమన్నారు. ఊరికే టెన్షన్ పడకుండా నువ్వే ప్రచండకి ఫోన్ చెయ్యి. చెప్పు మనోహరి. పని అయ్యిందా లేదా? ఇందాకే పిల్లలు వెళ్తున్న కార్కి బ్రేక్ వైర్ కట్ చేశాను. కాసేపట్లో ఆ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవర్తో సహా పిల్లలందరూ పోతారు. ఏంటి, బ్రేక్ వైర్ కట్ చేసావా? నువ్వు మాంత్రికుడు కదా, ఇంకేదో చేస్తావని అనుకున్నాను. ఇన్నాళ్ళు నా మంత్రాలతో ప్రయత్నించాను, కానీ పని జరగలేదు. అందుకే ఇప్పుడు తంత్రాలతో బ్రేకులు తీసేశాను. ఈసారి ఖచ్చితంగా పిల్లల పనైపోతుంది. చూడు ప్రచండ, ఇది నీకు మాత్రమే కాదు, నాకు కూడా చివరి అవకాశం. ఇప్పుడు మిస్ అయ్యామా, నీకు బుజ్జమ్మ శక్తులు దక్కవు, నాకు అమరేంద్ర దక్కడు. ఈసారి మనం ఓడిపోయే ప్రసక్తే లేదు మనోహరి. పిల్లల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. జరగబోయే ఆ మృత్యు ప్రళయాన్ని కళ్ళారా చూద్దామని కాచు కూర్చున్నాను. ఆ యాక్సిడెంట్ లైవ్ లో చూడాలని, వాళ్ళు చావు కేకల్ని వినాలని నాకు కూడా ఉంది. కానీ నేను ఇప్పుడు బయటికి రాలేను. పనవగానే నాకు ఫోన్ చేయి. నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. పిల్లల కారు ఈ దారిలోనే రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఎటు వెళ్ళిందో? కారు దారి మరల్చుకుంది. దాని వెనక భాగి వెళ్తోందేంటి? నేను బుజ్జమ్మ శక్తులను తీసుకోవాలనుకున్న ప్రతిసారి ఆ భాగి అడ్డుపడుతోంది. ఈసారి కూడా పిల్లల్ని కాపాడేస్తుందేమో. ఈ ఆఖరి అవకాశం చేయి జారిపోకూడదు. ఎలాగైనా వాళ్ళంతు తేల్చాలి. అంజు, దింపు దింపు, విండు దింపు దింపు. రాతోడ్, బ్రేక్ అస్సలు పడట్లేదా? లేదు మిస్సమ్మ, బ్రేక్ వైరు కట్ అయినట్టుంది. స్పీడ్ తగ్గించు రాతోడ్. తగ్గటం లేదు మిస్సమ్మ. ఇప్పుడు ఎన్నో గేర్ లో ఉంది? 4th గేర్ లో ఉంది. మెల్లగా మెల్లగా 1st గేర్ లో తీసుకురా. స్పీడ్ తగ్గించు రాతోడ్. తగ్గటం లేదు మిస్సమ్మ. పిల్లలు, మీరు ఏడవకండి, మీరు అస్సలు భయపడకండి. నేనుండగా మీకేమైనా అవనిస్తానా? అమ్మా, ధైర్యంగా ఉండండి. కాసేపట్లో కార్ ఆగుతుంది. మిస్సమ్మ, ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. ఏమి తోచడం లేదు. భయపడకు రాతోడ్, అలాగే వెళ్తూ ఉండు. ఏదో ఒకటి చేద్దాం. సరే మిస్సమ్మ.
మిస్సమ్మా రాథోడ్ ఆయన వస్తున్నారు. ఇంకేం భయం లేదు. సార్ పిల్లల్ని బాగా చూసుకుంటాను అని ఆరుకి మాట ఇచ్చాను అమర్. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఏదైనా జరిగి ఉంటే తలుచుకోవడానికి భయం వేస్తుంది అమర్. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అమర్? బ్రేక్ వైర్ కట్ అయింది. అలా ఎలా కట్ అయింది? ఎవరో కావాలని బ్రేక్ వైర్ కట్ చేశారు. ఆ, ఎవరు ఎవరు మిస్ అమ్మా? లేదమర్, ఈ ఇంటికి ఏదో దిష్టి తగిలింది. నిన్న గ్యాస్ సిలిండర్, ఈ రోజు కార్ యాక్సిడెంట్. ఎవరైనా పంతులు గారిని పిలిచి శాంతి పూజ చేస్తే మంచిదేమో. అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో మనోహరి. ఈ ఇంటికి ఎవరు దిష్టి పెడుతున్నారో, ఎవరు ప్రమాదాలు సృష్టిస్తున్నారో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది.